నెల్లూరు నగరంలోని నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ను సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కలిసి గత నెల రోజుల క్రితం విఆర్ కాలేజీ సమీపంలో సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్లు బస్సులు నిల్చు స్థలం నందు బస్సు షెల్టర్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం సంతకాల సేకరణ ద్వారా తెలియపరచగా కమిషనర్ హుటాహుటిన తాత్కాలిక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయగా కృతజ్ఞతగా వారిని శాల్వాతో సన్మానించి పూల బుకే అందజేశారు। ఈ సందర్భంగా ప్రయాణికులు ఎండలకి వర్షాలకి ఇబ్బందులకు గురవుతున్నారని ప్రయాణికులకు సులభ్ కాంప్లెక్స్ శాశ్వత బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు। శ్రద్ధగా విన్న కమిషనర్ పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు। ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలు గుర్తించి వాటి కొరకు పోరాడుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో అశోక్, రహీం, మస్తాన్, చిన్న, సుబ్రహ్మణ్యం, శ్రీహరి, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త। ఒక నెల క్రితం ఏదైతే విఆర్సీ దగ్గర నుంచి టవర్ క్లాక్ దగ్గర ముతుకూరుకి వెళ్ళేటువంటి బస్సులు ఆగు బస్ స్టాప్ దగ్గర ఎండకి ఎండి వానకి తడిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయం మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది। ఆ విషయం మీద ఏదైతే ఇటీవల 2 రోజుల క్రితం ఆ విఆర్సీ సెంటర్ దగ్గరే చలువు పందిలను వేసినటువంటి నెల్లూరు కమిషనర్ ఓవై నందన్ గారికి ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది। ఎందుకనంటే అక్కడ శాశ్వతమైనటువంటి బస్ స్టాప్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూటమిలో భాగంగా వారిని కోరాం। వారు పూర్తి స్థాయిలో స్పందించారు। ప్రజల కోసం, ప్రజలకి ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో భాగంగా మా వంతు మేము ముందుండి ప్రజలని కాపాడడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే అది ఎన్నో ఏళ్ల నుంచి ఆ టవర్ క్లాక్ దగ్గర ముతుకూరుకి వెళ్ళేటువంటి వేలాది మంది ప్రయాణికులు ఎండలో ఎండి వానకి తడిచి ఇబ్బందులు పడతా మహిళా కండక్టర్లు కూడా వాష్రూమ్ పోవాలని ఇబ్బంది పడి అల్లాడిపోయేటువంటి పరిస్థితి। ఆ విషయం మీద అనేక సందర్భాల్లో కూడా మా గళాన్ని కూడా గతంలో కూడా వినిపించాం। అయితే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ రోజు కూడా వైసీపీ నాయకులు దానిపైన స్పందించి కానీ అది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం సిగ్గుతో కూడినటువంటి విషయం। ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు పోర్టు నుంచి దోచుకున్నాడు, కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలానికి వెళ్ళేటువంటి బస్సులు ఆగు స్థలానికి సంబంధించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు। కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే మేము ఆదుకుంటాం, మేము సమస్యను పరిష్కరిస్తాం అనేటువంటి విషయంలో మేము ఇప్పుడు కూడా ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిజంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారికి హృదయపూర్వక సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ఎంతోమంది మహిళలు, ఆడబిడ్డలు, స్కూల్కి పోయే వాళ్ళందరూ కూడా ఎర్రటి ఎండలో ఎండి వానకు తడిచి ఏ షాపు కాడికి పోయి తల దాచుకోవాలో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతూ ఉంటే నెల క్రితం మేము చేసిన కార్యక్రమానికి స్పందించి అక్కడ చలువు పందిలు ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం। కాబట్టి వారిని సత్కరించడంతో పాటు వారికి కూడా ఒక వినతినిచ్చాం। ఎందుకనంటే వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మీరైతేనే చేయగలరు। ఎందుకంటే యువకులుగా ఉన్నటువంటి వారు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికారులుగా ఉంటే పనులు ఇలా జరుగుతాయనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం। అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అక్కడ శాశ్వతమైనటువంటి బస్ షెల్టర్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరాం। ఖచ్చితంగా అవుద్ది, చేసేంత వరకు మేము కూడా వదిలిపెట్టమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం।